మా ఊరు విజయలక్ష్మి గారు అందించిన సాధకులకు మార్గదర్శి. జీవితంలో ఒక లక్ష్యాన్ని ఏర్పరచుకున్నప్పుడు దానిపైనే దృష్టి పెట్టి నమ్మకంతో పట్టుదలతో ముందుకు సాగినప్పుడు విజయం తథ్యం. ఆ లక్ష్యం భగవత్ సాన్నిధ్యమైతే అంతకు మించినదేముంటుంది? తన సాధన ద్వారా ఈ విషయాన్ని మనకు ఉద్బోధించింది శబరి. నిరంతర భక్తి చింతనకు ఉదాహరణ ఆమె. గురుభక్తి మానవ రూపం దాలిస్తే శబరి. ఆరంభ శూరత్వంతో పని మొదలుపెట్టి అంతలోనే విరమించుకునే వారికి అసలైన దీక్ష అంటే ఏంటి, కార్యసాధకుల లక్షణం ఎలా ఉండాలి అన్నది ఆమె జీవితం చెబుతుంది. శబరి మాతంగముని ఆశ్రమంలో పెరిగింది. ఆయననే గురువుగా భావించింది. ఆ మునుల మాటల్లోనే శ్రీ మహావిష్ణువు అవతారమే శ్రీరాముడని గ్రహించింది. ఒక్కసారి కనులారా ఆ స్వామిని దర్శించాలని ఆశపడింది. రామయ్య ఈ వనాలకు వస్తాడన్న మునుల మాటలను నమ్మింది. భక్తితో ఎదురు చూసింది. ఆమె జీవితంలో ఒకటే ఆశ, రామయ్యను కనులారా చూసి కానీ తను చాలించకూడదని. గురువు మాట మీద నమ్మకం, రామయ్యను దర్శించాలన్న తపన, పట్టుదల, నిరంతరం ఆ రాముణ్ణే స్మరించే నిర్మల నిష్కల్మష భక్తి, ఇవే ఊపిరిగా జీవించింది. మాతంగముని తను చాలించే సమయం వచ్చింది. తల్లి, నువ్వు ఇక్కడే ఉండు, రామయ్య సీతమ్మ లక్ష్మణులతో వస్తాడు అని చెప్పి వెళ్ళిపోయాడు ఆయన. ఆశ్రమంలో ఒంటరిగా గురువు మాటే వేదంగా మది నిండా భక్తి నింపుకొని రామయ్యను చూడటమే జీవితాశయంగా శబరి కాలం గడిపేది. ఆయన వచ్చేసరికి అన్నీ సిద్ధంగా ఉండాలని రోజు ఆశ్రమాన్ని శుభ్రం చేసేది. పూలు, పట్టుతేనె, రకరకాల పండ్లు తెచ్చిపెట్టేది. ఇలా ఏళ్ళు గడిచిపోయాయి. రామయ్య రానే లేదు. వృద్ధాప్యం ముంచుకొచ్చింది. శరీరం వంగిపోయింది. చూపు మందగించింది. అయినా శబరి తన నమ్మకాన్ని పోగొట్టుకోలేదు. భక్తి సడలలేదు. ఎదురుచూపులు వీడలేదు. ఆ నీలమేఘ శ్యాముణ్ణి ఎప్పుడెప్పుడు దర్శిస్తానా అని ఆరాటపడేది. చివరికి కబంధుడి నోట శబరి గురించి విన్న రాముడు మాతంగముని ఆశ్రమానికి వెళ్తాడు. రామయ్య దర్శనం కోసం ప్రాణాలు నిలుపుకొని ఉన్న ముసలి వగ్గు శబరికి ఆయనను కనులారా చూడటానికి చూపు సరిగా ఆనలేదు. తడిమి తడిమి చూసి తన్మయురాలైంది. ఆప్యాయంగా పండ్లు తినిపించి ధన్యురాలైంది. నిర్మలమైన భక్తే తపస్సుగా జీవించిన శబరిమాత గొప్ప గ్రంథాలు వల్లెవేయలేదు. యజ్ఞయాగాలు చెయ్యలేదు. గొప్పవారి అండా లేదు. ధన, కనక, వస్తు, వాహనాలు సమర్పించలేదు. అయినా భగవంతుడు ఆమెను వెతుక్కుంటూ వచ్చాడు. దీనంతటికీ కారణం గురు శుశ్రూష, నమ్మకం, సమున్నత లక్ష్యం. అందుకే శబరి జీవితం సాధకులకు మార్గదర్శకం. భక్తికి కావలసింది నిర్మల హృదయం. సత్కర్మలు ఆచరిస్తూ పవిత్ర మనసుతో భగవానుణ్ణి ఆరాధించిన భక్తులు పుణ్యలోకాలు పొందుతారని నిరూపిస్తుంది శబరి గాథ.